హలో అన్న, మీ పేరు? నా పేరు టెంట్రాయేష్ అంటారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? ఈసారి కూటమి వస్తుందని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వస్తుంది. ఎందుకు కూటమి రావాలనుకుంటున్నారన్న? ఎందుకంటే రాష్ట్రంలో పని బాగోలేదు, జగన్ పని తత్వం బాగోలేదు. అంతా డబ్బులు ఇచ్చి సోమర్తనం పెంచుదాం అని అనుకున్న. డబ్బులు ఇస్తాం అనేది కూడా అందరికీ అందట్లేదు. అది పింఛన్లు బ్లేడ్ బ్యాచ్లు పెరిగిపోయారు, గంజాయి బ్యాచ్లు పెరిగిపోయారు, మద్యం తాగేసి కల్తీ మద్యం తాగి చచ్చిపోతాం జనాలు. అన్నీ ఏంటంటే ఆయన ఒక రాజకీయంగా చేయట్లా, ఒక బిజినెస్గా చేసి సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కూలి పనులు లేక. మీకు ఈ సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి? సంక్షేమ పథకాలు ఏమి రావట్లా. మన టీడీపీ గవర్నమెంట్లో మా అమ్మగారి పింఛన్ అవి వచ్చాయి. ఈ గవర్నమెంట్లో రాగానే కరెంటు బిల్లులు అవి ఎక్కువ ఉన్నాయని తీసేశారు. అంటే ఇప్పుడు కూటమి రావాలని కోరుకుంటున్నారు కదా, ముగ్గురు కలిసి పోటీ చేయడం ఎంత, అంటే జగన్ గారి మీద ఎంతవరకు కరెక్ట్? అంటే సింగిల్గా పోటీ ఎందుకు చేయట్లేదు వాళ్ళు? సింగిల్గా చేయట్లేదు అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అలాగా తయారైనాయి. అంత డబ్బుతో రాజకీయాలు అయిపోయినాయి. ఇంత పరిస్థితుల్లో రాజకీయాలు ఏంటంటే ఎదుర్కోవాలి. ముందు ఈ జగన్ అనే అతన్ని తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి అనే సంకల్పంతో కలిసినాయి ఈ మూడు. అది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అనేది అధికారంకి రావాలి అనుకునే వాళ్ళ తత్వం అయితే అది కాదు. ముందు రాష్ట్రం బాగుపడాలి అనే. అంటే ఇప్పుడు ఈ కూటమి వస్తే రాష్ట్రంలో ఏమేమి డెవలప్మెంట్ చేస్తారన్న వాళ్ళు? రాష్ట్రంలో డెవలప్మెంట్ అవుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆ రోజున అమరావతి రాజధాని ఇవన్నీ శంకుస్థాపనలు చేశారు, కొంచెం రోడ్లు వేశారు, కొన్ని కాంప్లెక్స్లు కట్టారు, అన్నీ అయిన సగం పనులు అయిపోయినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇదే రాజధాని ఇక్కడికే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదే అమరావతి రాజధాని నేను ఉంగిరికి ఇస్తున్నాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని అన్నాడు. మరి ఆయన తప్పి అది చేయలేక, డెవలప్ చేయలేక వంకతో 3 రాజధానులు అని చెప్పేసి ఇప్పుడు అటేపు వైజాగ్ వాళ్ళని వీళ్ళని కొంచెం వాళ్ళు నమ్మేస్తారు అని వాళ్ళని అక్కడ మురిపిస్తున్నాడు అంతే. ఇప్పుడు చూసుకుంటే వైసీపీలకి కేసీఆర్ నాని గారు చేరారు కదా, నాని గారు సరే గెలిచే అవకాశం ఉంది ఆయన ఎంపీగా? లేదు సార్, ఈసారి కేసీఆర్ నాని కూడా రాడు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఎంపీ మీద కూడా పడుద్ది. వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వాడు కేసీఆర్ నాని గారు? వ్యక్తిగతంగా అంటే ఒకరితో కాంట్రవర్సీ వెళ్ళడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన బీజేపీతో ఈ 5 ఏళ్ళు కూడా బీజేపీతో బాగానే ఉన్నాడు. కొంచెం పనులు చేయించుకున్నాడు బీజేపీ నుంచి. ఈ ఫ్లైఓవర్లు అవన్నీ తెప్పించాడు, కొంచెం చేశాడు. పని అయితే బాగానే చేశారంటారు. అంటే పనులు అంటే బీజేపీతో టైప్ ఉన్నాడు, బీజేపీ వాళ్ళు కూడా అలాగే తీసుకొచ్చారు. సరే, ఓవరాల్గా అయితే ఎవరు వస్తారంటారు ఈసారి? ఓవర్గా అయితే ఇదే కూటమి. Please like and subscribe Eagle Andhra.